టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దూకుడు చూపిస్తున్నాడు. వరుస విజయాలు అందుకుంటూ అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో సత్తా చూపించాడు. అంతేకాదు ఈ దేవరా వార్ ముందు కూడా కొనసాగేలా ప్లాన్ చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు వరుసగా అపజయాలు అందుకుంటున్నాడు జూనియర్. దాంతో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నాడు. టెంపర్ తో తన టెంపర్ ఎలా ఉంటుందో చూపించడం మొదలుపెట్టాడు. వరుసగా 6 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. టెంపర్ తో మాస్ ప్రయత్నం చేసిన తారక్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో మూవీలో నటించాడు. ఈ మూవీ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇక వరుసగా బ్లాక్ బస్టర్ మూవీలతో సత్తా చూపిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. జనతా గ్యారేజ్ మూవీ తరువాత డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు జూనియర్ ఎన్టీఆర్. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో జైలవకుశ సినిమాలో నటించాడు. త్రిపాత్రాభినయంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అరవింద సమేత వీరరాఘవ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ మూవీతో యాక్షన్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా మెప్పించాడు. త్రిబుల్ లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఇంటర్నేషనల్ రేంజ్ లో తారక్ కు గుర్తింపు వచ్చింది. ఈ మూవీతో వరుసగా 6 విజయాలు అందుకున్న హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇక నెక్స్ట్ జూనియర్ నటించిన దేవర మూవీ రాబోతోంది.